ఇఫ్ యూ రీకలెక్ట్ యువర్ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది సత్యది? నేను వెనక్కి తిరిగి చూసుకోను సార్. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అనుకోకుండా జరిగిన తప్పులు, అనుకోకుండా భరించవలసిన ఇండిమినిఫికేషన్ అయ్యాయి. కానీ దాని మీద కూర్చొని ఏమో ఇలా అయ్యింది, దీనివల్ల ఇలా అయ్యిందని మాత్రం అనుకోను. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ కదా. నువ్వు అక్కడ పెడతావు, ఫలితం అక్కడ రాకపోయినా కూడా అది తిరిగి ఎవరో దగ్గర చేరి అది రెట్టింపై నీ దగ్గరకు వస్తుంది. జనాలు, ఆశయాలు, అభ్యుదయ భావాలంటూ అర్థం లేని మాటలు మాట్లాడి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకు. అంటే అన్నయ్య ఒక్కడితోనే చేస్తావా? చిరంజీవి గారితోనే? అలా కాదు సార్, అలా అని కాదు సార్. అంటే అక్కడ అది అయిపోయింది కదా సార్. దుబాయ్లో ఎక్కడెక్కడ ఏం చేసి ఎలా ఎదిగావో నాకు తెలియదు అనుకుంటున్నావా? సుందర శీతాకాలంలోని నువ్వు ఒక్కడవే అసలు పెర్ఫార్మెన్స్ అంతా ఎంత బాగా చేసావో సినిమా. ఆ సీన్, ఆ ఉంగరం పెట్టే సీన్ ఉంటుంది చూడు, ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ సీన్. ఇది ఎలా ఇంత ఖర్చు పెట్టి సత్యదేవి మీద తీసారు అనేది ఒక డిస్కషన్ జరుగుతోంది బిట్వీన్ ది ఫోర్ వాల్స్. ఏం కాదులేండి, ఆడిటోరియంలోనే. ఏ కన్ను చూడదనా ఇప్పుడు లుక్ మార్చడు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది, సపోర్టింగ్ ఉండరు అని కంప్లైంట్ ఉంది, మ్యూజిక్ ఉండదు అని కంప్లైంట్ ఉంది, సాంగ్స్ ఉండవు అని కంప్లైంట్. ఇలా అన్ని చెక్ మార్క్స్ చేసుకుంటూ వచ్చిన సినిమా. మీడియా ఈజ్ నోటీసింగ్ దట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అందరికీ దాని మీద ఒక వ్యూ పాయింట్ క్రియేట్ అయింది. అవును సార్, ఈ సినిమా మీద సార్. అది విల్ ఇట్ స్టాండ్ దట్ ఎక్స్పెక్టేషన్? నాకైతే 150% నమ్మకం ఉందండి. ఓకే, ఇట్ విల్ స్టాండ్. ఇట్స్ ఆల్ ఎ ఫకింగ్ గేమ్ అండ్ ఐ నో హౌ టు ప్లే ఇట్. థియేటర్కల్ సక్సెస్ లేకపోతే మనం ఎంత గింజుకున్నా దానికి వాల్యూ ఉండదు అన్నది నాకు తర్వాత అర్థమైంది. మార్కెట్లో రావాల్సినంత హైప్ కానీ లేకపోతే ఆ స్కోప్ కానీ క్రియేట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. సార్ ఇన్ని రోజులు ఫ్లాపులు నా ఖాతాలో వేసరికి ఒక హిట్ అయ్యండి సార్ ఖాతాలో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ ఎ స్పెషల్ ఈవెంట్ బికాజ్ November 22న రిలీజ్ కాబోతున్న ఈ జేబ్రా సినిమా మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఆడియన్స్లో కూడా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే ఈ సినిమా హీరో సత్యదేవ్, ది మోస్ట్ బ్రిలియంట్ యాక్టర్ ఆఫ్ మోడర్న్ టైమ్స్ ఇన్ తెలుగు సినిమా, చాలా టైం తీసుకుని దీని మీద చాలా కష్టపడి చాలా హోంవర్క్, ఎక్సర్సైజు చాలా ఉన్నది కూడా ఈ సినిమాలోను. దానికి సంబంధించిన ఆ ఇంటర్వ్యూలోనే ప్రస్తుతం సత్యదేవ్తో పాటు నేనున్నాను. లెట్ us invite him for the interview. వెల్కమ్ సత్యదేవ్, వెల్కమ్. హాయ్ సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ మంది. ఎస్, అంటే మనం ఎప్పుడు ఓన్లీ జనరల్గా మాట్లాడుకున్నాం కానీ కబుర్లు చెప్పుకోవడం తప్పితే ఇంటర్వ్యూ మోడల్ ఎప్పుడు కూర్చోలేదు. ఎస్ సార్. అండ్ ఐ లవ్ యువర్ కెరీర్, ఎందుకంటే ది వే యూ కేమ్ ఇన్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ సార్. ఐటీ రంగంలో ఉండి ఉద్యోగం చేస్తూ ఇక్కడ దీని మీద ఉన్న ప్యాషన్తో ది వే యూ వర్క్డ్ అవుట్ యువర్ కెరీర్ ఈజ్ సంథింగ్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పీపుల్ హూ కేమ్ ఆఫ్టర్ యూ. థ్యాంక్ యూ సార్. బట్ అక్కడి నుంచి ఇక్కడి వరకు నువ్వు ఒక్కసారి కనుక ఇఫ్ యూ రీకలెక్ట్ యువర్ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది సత్యదేవ్? అని ఇంకా సాధించాల్సిన చాలా ఉందనిపిస్తుంది సార్. అది చిరంజీవి గారికి కూడా ఉంటుంది. రైట్ సార్. అంటే నేను వెనక్కి తిరిగి చూసుకోను సార్. ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడితే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు కదా, నాకు మీరు గుర్తు చేసినప్పుడు కరెక్టే కదా, అక్కడెక్కడో ఇక్కడి నుంచి ఇక్కడి ఏవో చేసి ఇక్కడికి వచ్చాం కదా అని ఒక్కసారి మళ్ళీ మెమరీ అక్కడికి వెళ్ళి ఆనందంగా అనిపిస్తుంది. బట్ ఏమో ఎక్కడి నుంచి వచ్చాం అనేది మేబీ మనం అనుకోమేమో జనరల్గా కూర్చున్నప్పుడు. బట్ మీరు అడగడం వల్ల నాకు మళ్ళీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎస్, ఎక్కడో వైజాగ్, అసలు అక్కడ ఫిల్మ్సే ఉండవు, షార్ట్ ఫిల్మ్స్ చేసుకొని అవి బయటకు చూపించాలి. ఇప్పుడు మనం ఐశ్వర్యాన్ని ప్రేమించాలంటే అనకాపల్లిలో కాదు బాంబే వెళ్ళాలన్నట్టు, అలా అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఇక్కడ బ్రతకాలంటే ఇక్కడ మనం ఉద్యోగం చేయాలని, ఎందుకంటే వచ్చే అవకాశాల నుంచి మనకి ఇమీడియట్గా డబ్బు రాకపోవచ్చు. సో ఉద్యోగం చేసుకొని ఆ ఉద్యోగం నుంచి వచ్చే డబ్బులు కొంత ఉంచుకుంటూ నేను పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదని
అంటే వచ్చే క్యారెక్టర్ ఏది పడితే చేసేయాలి, లేకపోతే మన ఆకలి ఎవరు తీరుస్తారనే కాన్సెప్ట్లో మనం ఏదైనా తప్పు చేయొచ్చు, బోల్డ్ తప్పులు చేయొచ్చు, అంటే ఏది పడితే అది చేసేయచ్చు. అవును. నాకు ఆ మైండ్ కొంచెం ఆ కంట్రోల్ ఉండాలని ఉద్యోగం చేసేవాడిని. సో దట్ ఇక్కడ డబ్బు వస్తుంది, ఇక్కడ పిచ్చి డెసిషన్ తీసుకోవద్దు, మెల్లగా బిల్డ్ చేసుకో, బ్యాలెన్స్ చేసుకుంటూ మార్నింగ్ అంతా షూటింగ్ చేస్తూ, రాత్రి అంతా ఉద్యోగం చేస్తూ, ఆడిషన్స్కి వెళ్తూ, బెంగళూరు అప్ అండ్ డౌన్ చేస్తూ. సార్ ఇట్స్ లాంగ్, అంటే చాలా, అంటే వెనక్కి చూసుకుంటే చాలా ఉన్నాయి, బట్ ఇట్స్ అన్నీ వర్త్ ఇట్ సార్. ఈరోజు ఆ ఫేజెస్ అన్నీ కలిపి ఈరోజు జీబ్రా రూపంలో వస్తున్నాయంటే మోర్ దెన్ హ్యాపీ. అంటే జీబ్రా అనే ఫిల్మ్ రావడానికి ఇవన్నీ జరగాలను, లేకపోతే ఉంటుంది కదా సార్, ఎవ్రీథింగ్ హ్యాస్ అ రీజన్. అవన్నీ కలిసి ఒక ఎనర్జీ కింద మౌల్డ్ అయ్యి ఆ ఎనర్జీ ఇప్పుడు బయటికి వెళ్ళి వస్తుందంటే మోర్ దెన్. అంటే జీబ్రాకి అంత ఇంపార్టెన్స్ యాడ్ చేస్తావా నువ్వు? అంటే అంత కెరీర్ అలా అంత స్ట్రగుల్ వల్ల ఇలాంటి సినిమా నాకు వచ్చింది అని చెప్పుకుని ఎంత సినిమా అవుతుంది? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఎందుకంటే సార్ పోస్టరే సార్, నేను ముందు నుంచి చెప్తుంది ఏంటంటే సార్, జనరల్గా ఇప్పుడు పోస్టర్ సినిమాకి వెళ్ళాలరా అనే స్పేస్ మనం ఏంటంటే అప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ని పక్కన, లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ, కామెడీ చేసేవాళ్ళు కానీ, హీరోయిన్స్ కానీ, ఒక పెద్ద కాస్ట్ ఉంటుంది. అవును. నాకు ఈరోజు వరకు ఇంత పెద్ద పోస్టర్ పడలేదు. సత్యరాజ్ గారు, ధనంజయ్, నేను, సత్య, ప్రియాభవాని శంకర్, సునీల్ అన్న, ఇంతమంది పడలేదు. రవి బసూర్ మ్యూజిక్, ఇంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు పడలేదు. నేను ఏమంటాను సార్, అన్ని విధాల చాలా పెద్ద ఫిల్మ్ ఇది, ఇంత పెద్ద హ్యూజ్ సెట్ వేశారు, బ్యాంక్ సెట్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, జనరల్గా నాలాంటి లేకపోతే నా స్టేజ్లో ఉన్న, నా లెవెల్లో ఉన్న యాక్టర్స్కి స్క్రిప్ట్ చాలా ఫిల్టర్ అయిపోతాయి. అంటే ఒక మంచి స్క్రిప్ట్ ఉందంటే వెంటనే వెళ్ళిపోతాయి, పట్టుకొని అవి వేరే క్యాంపులకి వెళ్ళిపోతాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. వచ్చిన వాటిల్లో బెస్ట్ చూస్ చేసుకుంటూ, వచ్చినవే నేను అంటుంది ఫిల్టర్ అయిపోయి వస్తాయి కదా, ఇంకా అందులో బెస్ట్ చేయాలి. సో ఇట్స్ అ వెరీ డిఫికల్ట్. కానీ ఈ ఫిల్మ్ నాకు డైరెక్ట్గా వచ్చింది, ఫస్ట్ నాకే వచ్చింది. అమ్మ ఈ స్క్రిప్ట్ ఎవడు విన్నా ఫస్ట్ అసలు వదిలేవాడు కాదు, ఇది లక్కీగా నా దగ్గరికి వచ్చిందని నేను చాలా హ్యాపీ ఫీల్ అయిన విషయం. సో అనే విధంగా ఐఎమ్ హ్యాపీ సార్ ఈ సినిమా. ఎస్. అంటే నీకు ఈ స్క్రిప్ట్ ఎలా వచ్చింది అసలు? అంటే నువ్వు ఇందాక అన్నట్టుగా నేను ఈ దానిలోంచినే తీసుకుంటా మాట. అసలు నార్మల్గా ఏదైనా ఒక మంచి స్క్రిప్ట్ ఉందనుకో, ఏదో ఒక పెద్ద హీరో దగ్గరకో, ఒక పెద్ద బ్యానర్ దగ్గరకో ఈజీగా వెళ్ళిపోతాయి. నీ వరకు ఎలాగొచ్చింది ఈ స్క్రిప్ట్ అసలు? సార్ ఇది ఈశ్వర్ కార్తిక్ తమిళ డైరెక్టర్ తను. అంటే నా సినిమాలని తను చాలా చూసాడు. అంటే ఓకే, దీనికి పర్ఫార్మర్ నాకు, అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, దీనికి ఇప్పుడు అవతార్ అనే ఫిల్మ్ వరల్డ్ పెద్దది, చాలా పెద్దది. శామ్ వర్తింగ్టన్ అనే యాక్టర్ చాలామందికి తెలియదు మామూలుగా, కానీ అతను పెట్టాడు జేమ్స్ కెమెరూన్ పెట్టి వరల్డ్ పైన ఇన్వెస్ట్ చేశాడు. దానికి బ్రాడ్ పిట్నో లేకపోతే మనందరికీ తెలిసిన యాక్టర్నో పెట్టచ్చు, బట్ తను ఒక ఇతనైతే నాకు సూట్ అవుతాడు ఈ వరల్డ్ అని పెట్టుకున్నాడు. ఆ హీరో గురించి చెప్తున్నాడు. అలాగే తను నా వరల్డ్ పెద్దది, ఈ వరల్డ్ని బ్యాలెన్స్ చేసే నాకు ఒక యాక్టర్ కావాలి, పర్ఫార్మర్ కావాలి అని వచ్చాడు. సో ఆ విధంగా వచ్చింది నా దగ్గర. సూపర్ స్టార్ అక్కర్లేదు అనుకున్నాడు. అంటే సార్ ఉంటే ఇంకా పెద్దదే అవుతుందేమో, నా లక్కు కొద్దీ అది నాకు వచ్చింది. అంటే తను అలా ఆలోచించడం వల్ల నాకు వచ్చింది. ఎస్. అంటే ఇప్పుడు స్క్రిప్ట్ రావడం అన్నది ఎంత పెద్ద సూపర్ స్టార్కైనా కూడా లక్కే. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే ఒక మంచి స్క్రిప్ట్ దొరకడం అన్నది ఎంత పెద్ద గొప్ప సూపర్ స్టార్ అయినా కూడా అది కేవలం లక్. ఎస్ సార్, డెఫినెట్లీ 100%. అది చిన్న యాక్టరా పెద్ద యాక్టర్ అని కాదు. పెద్ద యాక్టర్ అయితే ఏమవుతుందంటే, అంటే పెద్ద రేంజ్ యాక్టర్స్, హీరోస్ ఉంటే ఏదైనా స్క్రిప్ట్ బాగుంటే అది బాగా ఎలివేట్ అవుతుంది. లేకపోతే ఇప్పుడు నీలాంటి ఒక సర్టన్ స్టేజ్కి వచ్చిన కెరీర్లో వచ్చిన వాళ్ళకి అది ప్లస్ అయ్యి మీ కెరీర్ బ్రహ్మాండంగా బూస్ట్ అవుతుంది. డూ యూ యాక్సెప్ట్ ఇట్? అబ్సల్యూట్లీ సార్. అది అనిపించిందా నీకు? అది సినిమా అనిపించిందండి. ఎస్, అందుకే అన్నాను కదా, ఇవన్నీ ఈ ఎనర్జీస్ అన్నీ యాడ్ అయ్యి జీబ్రా రూపంలో బయటకు వస్తున్నాయని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే నువ్వు ఇప్పటి వరకు జరిగిన కెరీరు, జీబ్రా వరకు జరిగిన కెరీర్లో నువ్వు ఇందాక అన్నట్టుగా బ్యాలెన్స్ ఉంటుంది, పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోక్కర్లేదు, ఓ పక్కన ఉద్యోగం చేసుకుని ఇన్కమ్,
మనకు లైవ్లీహుడ్ ఉన్నప్పుడు అన్నది నీకు సర్వే అయిందా నీకు ఆ పర్పస్? అంటే నువ్వు ఇష్టం లేని క్యారెక్టర్లు ఎప్పుడు చేయలేదా? చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. అది చాలా కాన్ఫిడెంట్గా చెప్తాను. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు సార్. నాకు ఒకవేళ అందుకనే నేను ఉద్యోగం చేశాను. కొంచెం కష్టమైన మార్నింగ్ అంతా ఉద్యోగం నైట్లన్నీ ఉద్యోగం ఎందుకు చేసుకున్నానంటే, ఎక్కడో మనందరం చంచలమైన స్వభావంలో ఎక్కడో దగ్గర మనం అని ఇప్పుడు సర్వైవ్ అవ్వాలి, ఈల్డ్ అయిపోతాం. ఇప్పుడు నేను అమ్మ నాన్నకి ఒక ప్రామిస్ చేశాను, వాళ్ళకి భయపెట్టకూడదు అంటే మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఆబ్వియస్లీ. వాళ్ళని భయపెట్టకుండా ఉండడానికి వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి. నేను సరే మీకోసం ఉద్యోగం చేస్తాను, భయపడకండి, నాకేం కాదు అని భరోసా ఇచ్చి ఉద్యోగం చేసుకుంటూ సినిమాలు చేశాను. అంటే ఇదంతా కూడా ఒక ప్రాసెస్లో భాగంగానే చేశాను సార్. అంటే కావాలని ఒక ప్రణాళిక, ఒక ప్రక్రియ ఆ విధంగానే. కాకపోతే అది పే ఆఫ్ అయ్యింది సార్. ఎందుకంటే అందరూ అనేవారు అనమాట, నువ్వు సినిమా చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, 50-50 చేస్తున్నావు అనేవారు. నేను 100% చేసేవాడిని. ఇక్కడ 100% ఇచ్చేవాడిని, ఇక్కడ 100% ఇచ్చేవాడిని. నేను 100 ఇస్తున్నంతసేపు నా బాడీ ఇదైపోయింది కానీ, శ్రమ పడిపోయింది కానీ, ఎందుకంటే స్లీప్ ఉండేది కాదు. వరుసగా 35 రోజులు జ్యోతిలక్ష్మి చేశాను. రోజు 2 గంటలు పడుకునేవాడిని. బట్ అది నాకు ఇప్పటికీ అదేదో నేను 2 గంటలే పడుకున్నాను, నేను బాధగా చెప్పలేదు. 2 గంటలు పడుకొని సినిమా చేశానంటే ఇక్కడ ఎంజాయ్ చేశాను సార్. అప్పుడు నాకు తెలియలే, అమ్మా కమాన్ లెట్స్ డూ ఇట్ అనే చేశా. నాకు ఎప్పుడు ఆ విధంగా నా ప్లాన్ వర్కౌట్ అయిందనే చెప్పాలి సార్. నేను ఎప్పుడు కూడా పిచ్చివి చేయలేదు, నాకు నచ్చను చేయలేదు. అన్నీ నా కాన్షియస్, నా డెసిషనే. నా మీద ఎవరి అంటే ఇప్పుడు మీరు చెప్పారను అండ్ నాగేంద్ర గారు చెప్పారని చేశాను, లేకపోతే అతను ఎవరో పలానా పర్సన్ చెప్పారని చేశాను, అనవసరంగా చేశాను నేను ఏ రోజు అనుకోను. ఎందుకంటే మీరు చెప్తే చేశానంటే నా డెసిషన్ నేను ఫిక్స్ అయిపోతాను. ఇంకా అది నేను మీ మీద పెడితే ఇంకా నేను ఎందుకు, అంతే సార్. సో డెసిషన్ ఇస్ మైండ్. తప్పో కరెక్టా నాదే డెసిషన్. ఓకే, అలా తప్పులైన ఉన్నాయా? అంటే వెనక్కి తిరిగి తప్పులైన ఉన్నాయి సార్, కానీ తప్పుగా చేయలేదు అంటున్నాను. అదే నేను తప్పు చేయడం వేరు, చేసినవి తప్పు అవడం వేరు. చేసిన చాలా తప్పయ్యాయి, చేసిన చాలా తప్పయ్యాయి, నో డౌట్. నువ్వు చెప్పుకోవాలంటే, అంటే మనపూర్వకంగా ఓపెన్ అయ్యి చెప్పాలంటే ఏంటి ఆ తప్పులు జరిగాయి? సినిమా పరంగా కంటే నాకు ఆ సినిమాని బయటికి తేవడం విషయంలో చాలా తప్పులు జరిగాయి సార్. అంటే చాలా సినిమాలు, నా సినిమాలు బ్లఫ్ మాస్టర్ కావచ్చు, తర్వాత గుర్తుందో శీతాకాలం కావచ్చు, చాలా నలిగిపోయాయి సార్ ఆ సినిమాలు. కృష్ణమ్మ కావచ్చు, వెంటనే రాలేదు సార్. అవును, అంటే నేను ఎలా ఉంటుందంటే ఆ సినిమా అది నా ఖాతాలోనే ఉంటుంది. అంతేగా, సినిమా నా ఖాతాలో ఉంటుంది. అఫ్కోర్స్ బ్లఫ్ మాస్టర్ బయట చాలా పెద్ద హిట్, అది వేరే విషయం. ఆ సినిమా చూసే కదా చిరంజీవి గారు అన్నయ్య పిలిచారు, గాడ్ ఫాదర్కి నేను పిలిచింది. అంటే నేనేం నమ్ముతానంటే సార్, అందులో ఉన్న పాజిటివ్ ఏం చూసుకుంటానంటే, నువ్వు ఇంత కష్టపడి ఎనర్జీ పెడుతున్నావు కదా, ఇప్పుడు ఇంత కష్టపడి నీ ఎనర్జీ అంతా పెట్టి ఒకటి చేస్తున్నావు, ఆ ఎనర్జీ విల్ నాట్ గెట్ డిస్ట్రాయిడ్. ఎనర్జీ అన్నది దాని సిద్ధాంతమే, ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ నాట్ బి డిస్ట్రాయిడ్ కదా. నువ్వు అక్కడ పెడతావు, ఫలితం అక్కడ రాకపోయినా కూడా అది తిరిగి ఎవరో దగ్గర చేరి అది రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. అదే జీబ్రా. అంటే జీబ్రా కావచ్చు, మిగతా బ్లఫ్ మాస్టర్. ఇప్పుడు మీరు అన్నారు అన్నయ్య చూశారు అన్న, అది అన్నయ్య దగ్గరికి ఎనర్జీ ఎలా రీచ్ అయింది, చిరంజీవి గారి దగ్గరికి ఎలా రీచ్ అయింది, మనం 100% పెట్టడం బట్టే కదా. అయితే అవి బయటకు తెచ్చే ప్రాసెస్లో చాలా తప్పులు జరుగుతుంటాయి. ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా సార్, ఒక 50 మంది ఉంటారు సినిమాకి, మెయిన్ పీపుల్. నేను కేవలం పోస్టర్ బాయ్ని అంతే. పోస్టర్ మీద కనిపించే ఒక వ్యక్తిని, పోస్టర్ వెనకాతలు చాలామంది వ్యక్తులు ఉంటారు కదా. అయ్యో, అసలు పెద్ద యూనిట్ గొడవ దానికి. సో ఎవరో ఒక్కరు తప్పు చేసినా అది అందరి మీద ఇంపాక్ట్ అవుతుంది. కాకపోతే పోస్టర్ మీద కనిపించిన వాడికి ఫస్ట్ బీట్. అంటే ఇప్పుడు అంటే టు ఎనలైజ్ ఆ పొరపాట్లు లేక రిలీజ్లు, అనుకోకుండా జరిగిన తప్పులు, అనుకోకుండా భరించవలసిన ఇండిమినిఫికేషన్ అదేదైతే ఉందో, దానివల్ల నీ కెరీర్ ఏదైనా సఫర్ అయింది అనుకున్నావా ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎనీ మూమెంట్లో? జస్ట్ ఒక రీక్యాపిట్యులేషను చేసుకున్నప్పుడు
అయినా కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అనుకుంటాను సార్. అదొకే. అయ్యే సార్, అందులో అబద్ధం చెప్పడానికి ఏం లేదు. అబద్ధమే ఉంది. ఏముంది, తెలిసింది, అందరూ తెలిసింది. కానీ దాని మీద కూర్చొని ఏమో ఇలా అయ్యింది, దీనివల్ల ఇలా అయ్యిందని మాత్రం అనుకోను. అంటే ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ మనం ఏం చేద్దాం. ఇప్పుడు అదే మిస్టేక్ మళ్ళీ చేస్తే నాకంట వేస్ట్ ఫెలో కూడా ఉన్నాడు. ఆఫ్ కోర్స్. సో అదే ఆ లెసన్ నేర్చుకొని తొందరగా బయటకు వచ్చి అయిపోయింది, ఇంకా ఆ లెసన్ అయిపోయింది సార్. ఇట్స్ డన్, వీ కాంట్ డూ ఎనీథింగ్. అవును, we can't redo that. వీ కాంట్ రీడూ ఇట్, బట్ యూ కెన్ రీఅరేంజ్, Rearrange, రీసెట్, reorganize. ఆ రీల్ ఉన్నాయి తప్ప మిగతా యూ కాంట్ redo అదొక్కటే లేదు. అదొక్కటే లేదు. సో అది లేనప్పుడు దాని గురించి మదన పడిపోయి ఆ రోజు ఇలా అయ్యింది, అలా అవ్వకుండా ఉండుంటే ఈరోజు వేరేలా ఉండేవాడిని అన్న స్పేస్లోకి వెళ్ళామంటే అది అసలు అది యాటిట్యూడ్ కాదు, అది ఒక ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్ కాదు, అది ఒక ర్యాబిట్ హోల్ సార్. అలా వెళ్తానే ఉంటాం, వెళ్ళిపోతాం ఎక్కడికో. అంటే ఇప్పుడు ఆ స్పేస్లో నువ్వు బలైనా లేకపోతే వాటి నుంచి నువ్వు నేర్చుకున్న వాటి ద్వారా నీ కెరీర్లో ఆ ఇంప్లిమెంటేషన్ ఎట్లా జరిగింది? అదే సార్, ఇప్పుడు ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేరు అనేవారు. నువ్వు సినిమాలో నువ్వు ఒక్కడే ఉంటావు ఏంట్రా అనేవారు మామూలుగా. నువ్వు మిగతా క్యారెక్టర్స్ పైన ఎవరు ఉండరేంటి అనేవారు. పక్కన సపోర్టింగ్ ఎవరు ఉండేవారు కాదు. అవునా, గుర్తుందా శీతాకాలంలోని నువ్వు ఒక్కడవే అసలు పెర్ఫార్మెన్స్ అంతా ఎంత బాగా చేసావు సినిమా. ఐ లవ్డ్ ఇట్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఆ సీన్, ఆ ఉంగరం పెట్టే సీన్ ఉంటుంది చూడు, ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దట్ సీన్. వాట్ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. సూపర్ సీన్ సార్. సినిమా ఆడలేకపోవడం వల్ల అది బయటకు రాలేదు కానీ, బట్ మీకు అది గుర్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి సీన్ అది. నీకు నేను చెప్పాను కూడా ఫోన్ చేసి, అవును భలే సీన్, భలే చేసి. అందులో చిన్న చిన్న డీటెయిలింగ్ ఉంటుంది సార్. తను మీరు ఏం తింటారు అంటాడు తమన్నా గారిని. సూప్ అంటే సూపా, 2 సూప్ అంటాడు. ఆడేమో విచ్ సూప్ సార్ అంటాడు. మళ్ళీ ఇటు చూస్తాడు, బ్రోక్లీ అంటాడు. బ్రోక్లీ అంటే వీడికి ఓన్లీ ఇటు బిర్యానీ బ్యాచ్. ఎలాగనే బిర్యానీ బటర్ అనే బ్యాచ్. సూప్ అంటే సూప్ తాగుతారు, 2 సూప్ అంటాడు. సూప్లో రకాలు ఉంటాయని తెలియదు వీడికి. అంటే చిన్న చిన్నవే ఉంటాయి సార్. క్యారెక్టరైజేషన్ చిన్న సటిల్ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి. సో నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్ అది. మీరు గ్లాడ్ మీరు అది మాట్లాడేది. నువ్వు చేసిన సినిమాల్లో నాకు చాలా సీన్స్ గుర్తున్నాయి. బ్లఫ్ మాస్టర్ కానీ, ఇది కానీ, జ్యోతిలక్ష్మి కానీ, అవన్నీ. నేను జ్యోతిలక్ష్మి చూసినప్పుడు అనుకున్నా, మంచి హ్యాండ్సమ్గా ఉన్నాడు ఈ యాక్టర్ ఎవడు, మరి ఎంతవరకు వెళ్తాడు అని అనిపించింది జ్యోతిలక్ష్మి. బట్ యూ రియల్లీ ట్రావెల్డ్. జ్యోతిలక్ష్మి అప్పుడు అండి. ఓకే. నాకు జ్యోతిలక్ష్మి అప్పుడు ఏంటంటే సార్, బండ్ల గణేష్ గారు ఒకసారి వచ్చారు. వచ్చి సో కేసే సబ్ ఠీకే, ఆప్కా హోటల్ ఠీకే, ఓ ఠీకే అని హిందీలో మాట్లాడుతున్నాను. ఈయన హిందీలో మాట్లాడుతున్నా, యా సబ్ ఠీకే సార్ ఈ అంటే మధ్యలో అంతా బాగా, నువ్వు తెలుగుడువా అన్నాడు. నేను తెలుగునే సార్ అంటే, నువ్వు ఏదో హిందీ కూడా ఏమో అనుకున్నాను అన్నాడు. నాకు హిందీ రాదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో వచ్చింది మేనేజ్ చేస్తూ ఉంటాను. అలాంటిది ఆయన ఫుల్ హిందీలో మాట్లాడేస్తున్నాడు. అంటే దేర్ ఇస్ నో సర్ప్రైజ్ ఇఫ్ ఐ రిమెంబర్ దట్ సీన్ ఇన్ గుర్తుందా శీతాకాలంలో. నాకు ఆ సీన్ గుర్తుందంటే ఆశ్చర్యం లేదు. మరి అంత ఇంపాక్ట్ నువ్వు యాక్టర్గా క్రియేట్ చేయగలిగావు అంటే. బట్ వేర్ ఈస్ దట్ లకునా, ఎక్కడుంది ఆ గ్యాప్? అంటే నువ్వు అంత పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక మంచి పెర్ఫార్మింగ్ యాక్టర్గా నీకు అంత పేరు అంటే ప్రూవ్డ్ కదా. సినిమాలో కళ్ళతో చూస్తారు కదా అందరూ, ఈ సీన్ బాగా చేసాడు, భలే యాక్టర్ ఇతను అని అనిపించిన తర్వాత కూడా వేర్ డిడ్ నాట్ ప్రాపర్లీ సపోర్ట్ యూ సత్య? అంటే ఫర్ ఏ వాట్ యు కాల్ ఏ స్పీడీ గ్రోత్, వై డిడ్ నాట్ సపోర్ట్ యూ? సార్ అదే సార్, అంటే ఈ క్వశ్చన్ నాకు ఎప్పుడు బాదర్ చేస్తూనే ఉంటుంది. అంటే నేను బికాస్ చేయగలిగినంత చేసినప్పుడు ఒక సక్సెస్ ఇక్కడ ఎస్పెషల్లీ మన ఇండస్ట్రీలో థియేటర్కల్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. థియేటర్కల్ సక్సెస్ లేకపోతే మనం ఎంత గింజుకున్నా దానికి వాల్యూ ఉండదు అన్నది నాకు తర్వాత అర్థమైంది. అందుకే ముందంతా నాకు సూపర్ పర్ఫార్మెన్స్ అది ఇదని ఫుల్ నన్ను పోయినప్పుడు చాలా ఆనందం అనిపించేది. తర్వాత నీ పర్ఫార్మెన్స్ బాగుంది అనగానే ఓకే పర్ఫార్మెన్స్ బాగుంది, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైడ్ అన్నట్టు
సినిమా ఆడట్లేదు అనేది బాధేసింది. కానీ దానికి ఎందుకు అంటే మేబీ కొన్నిసార్లు కథలు కనెక్ట్ అయిపోయి ఉండొచ్చు, ఒక రీజన్ అయితే. కొన్నిసార్లు మేబీ ఆ డిలే ప్రాసెస్ కావచ్చు. ఐ డోంట్ నో సార్, అంటే దేన్ని పర్టికులర్గా బ్లేమ్ అంటే నా కంట్రోల్లో లేని దాన్ని నేను ఎలా బ్లేమ్ చేస్తానని ఆలోచిస్తాను. అది నా కంట్రోల్, నేను చేయగలిగితే అది కూడా చేసేస్తాను సార్. బట్ నాకు అది తెలియట్లే, ఆ లాంగ్వేజ్ తెలియట్లేదు నాకు. ఇప్పుడు మీరు హౌ టు బికమ్ అన్ యాక్టర్ అని అంటే దానికి ఒక 10 ఉన్నాయి అనుకోండి సార్, ఆ 10 నేను చేస్తా. ఇప్పుడు 11వది హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటే అది కూడా ఫాస్ట్ సక్సెస్, హౌ టు గెట్ థియేట్రికల్ సక్సెస్, లేకపోతే అంటే యా అది ఆడాలి, మన కంట్రోల్లో ఉండదు, కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉండవు కాబట్టి. బట్ అది కూడా నా కంట్రోల్లో ఉంటే నేను చేయడానికి రెడీ. అంటే ఏదైనా ఇలా చేయి అలా చేయని దానికి ఏమైనా ప్రణాళిక ఉంటే కొన్నిసార్లు. అండ్ అందుకే ఓకే, బేసికలీ థియేటర్లో సక్సెస్ అవ్వాలంటే ఒక బ్యూటిఫుల్ స్టోరీ, సపోర్టింగ్ కాస్ట్, గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్, ఇవన్నీ సమకూరాలి. ఇంకా ఇప్పుడు ఈ ప్రయత్నం దీంతో నెరవేరబోతుంది. సో మేబీ ఆ 11th పాయింట్ దీనికి 11th పాయింట్ ఇది లింక్ అయింది. యా. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే, బికాస్ నేను ఎందుకు నిన్ను అడుగుతున్నానంటే సత్య, దేర్ ఈజ్ ఎన్ అపారెంట్ రీజన్. ఎలాగంటే ఇప్పుడు నీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు, నీ వెనకాతలు వచ్చిన వాళ్ళు ఇండస్ట్రీకి, సత్యదేవ్ గారికి ఇలా జరిగిందనమాట, దాన్ని ఆయన ఇలా హ్యాండిల్ చేసాడనమాట అన్నది ఎక్కడో ఒక చిన్న క్లూ కనెక్ట్ అయినా ఒకటి కెరీర్కి వెళ్ళిపోతుంది. సార్ క్లూ కనెక్ట్ అవ్వడం అంటే నేను ఒకటే చెప్తానండి, అంటే మేబీ నేను ఐ డోంట్ గివ్ అప్ ఎట్ ఆల్. ఇప్పుడు రాలేదా ఇంకోటి చేస్తా, ఇంకో 50 ఏళ్ళు ఇలాగే పని చేస్తా కూర్చొని, ఎక్కడో దగ్గర వస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ ఆ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండాలి. ఆ ట్రైన్ నువ్వు అక్కడ బయటికి వెళ్ళి టీ తాగుతుంటే ట్రైన్ వెళ్ళిపోయింది అని అంటే తప్పు నీది. సో నేను అది నమ్ముతాను సార్. అంటే కొన్నిసార్లు ఆ సక్సెస్ వచ్చేంత వరకు మేబీ యూ హ్యావ్ టు డూ గుడ్ ఫిల్మ్స్, మంచి ఫిల్మ్స్ చేస్తూనే ఉండాలి, నీ ఎఫర్ట్ 100% పెడతానే ఉండాలి. ఎక్కడో దగ్గర అది పేలుతుంది. మన కంట్రోల్లో లేనట్లని అంటే ఇప్పుడు అది నేనేం చేయలేను కదా అంటున్నాను అంతే. అది ఎవరికైనా సార్ ఇప్పుడు నేను నా పర్ఫార్మెన్సెస్లో నేను ఏం చేస్తానంటే సార్, చాలాసార్లు ఇప్పుడు ఇలా ఏడవాలి అని ఉన్న దగ్గర ఇలా అంటే చాలా ఓకే ఈ ఎమోషన్ ఇలా ఉండాలన్న దగ్గర కావాలని బ్రేక్ చేసి వేరే ఎమోషన్ పెడతాం. అంటే ఆలోచించి ఓకే ప్రతిసారి ఇలా పెడుతున్నాం కదా, కొత్తగా ఇలా పెడదాం. లేకపోతే గాడ్సే ఫిల్మ్లో వైఫ్ చనిపోయింది అనే క్యారెక్టర్ నాకు రివీల్ అవుతుంది. అది నేనేమో ఒక దగ్గర అప్పటికే నన్ను యాక్సిడెంట్ అయ్యి మొత్తం దెబ్బలతో వచ్చి కూర్చొని అలా రగ్గు కప్పుకొని ఉంటాను. అక్కడ వైఫ్ చనిపోయిందని ఫస్ట్ టైం వింటాడు, ఒక జూమ్ అవుతూ ఉంటుంది. వెరీ ర్యాండమ్ అంటే వైఫ్ చనిపోయిందా అన్నది ఎక్స్ప్రెషన్ కదా. అక్కడ ఓకే ఒక కామన్ మ్యాన్ ఇది వింటే ఎలా రియాక్ట్ అవుతాడు, ఒక నార్మల్ ఇప్పుడు మనం సినిమా అంటే మీరు చూస్తే అర్థం చాలా సటిల్గానే ఉంటుంది. అంటే ఆడికి అర్థం కాదు, ప్రాసెస్ అవుతుంది అనమాట లోపల. సో ప్రతిదీ అలా అనుకుంటూ చేస్తూనే ఉంటాను, ఎఫర్ట్ వైజ్ అన్నీ పెడతానే ఉంటాను. కొన్నిసార్లు అంటే బ్యాక్గ్రౌండ్ లేకపోవడం అన్న పాయింట్ ఏదైనా నో ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ సార్. ఓకే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అసలు అది నమ్మేమంటే అసలు మన ఇద్దరం మాట్లాడుకోము ఈ పాటికి ఈ స్టేజ్కి. నో ఐ నెవర్ బిలీవ్ ఇన్ ఇట్ సార్. ఓకే, బట్ ఇంకొక ముఖ్యమైన నీ కెరీర్లో చాలా గ్లేరింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే, చిరంజీవి గారు లాంటి ఒక మెగాస్టార్ సూపర్ స్టార్తో అంత పవర్ఫుల్ క్యారెక్టరు నువ్వు చేసిన ఒక యాక్టర్గా, ఆ తర్వాత నీకు మార్కెట్లో రావాల్సినంత హైప్ కానీ లేకపోతే ఆ స్కోప్ కానీ క్రియేట్ అవ్వలేదని నాకు అనిపిస్తుంటుంది ఇప్పుడు కూడా. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ యూ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ టు సే? ఏమో సార్, అంటే దాని తర్వాత నాకు చాలా అవే క్యారెక్టర్స్ వచ్చాయి. నెగిటివ్ రోల్, యాంటాగనిస్ట్ రోల్స్ వచ్చాయి. నాకు చేయాలని లేదు, నేను చేయనని చెప్పేశాను. చాలా పెద్ద స్టార్స్ దానివే వచ్చాయి, నేను చేయనని చెప్పాను. ఎందుకంటే నేను అలా చూడట్లేదు నా కెరీర్ని. ఓకే అది నేను అన్నయ్య కోసం, అంటే నాకు అన్నయ్య అంటే ఇష్టం, అఫ్కోర్స్ ఆ క్యారెక్టర్ అంత గొప్పది, అవన్నీ ఓకే. బట్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఎప్పుడో చేస్తాను, మళ్ళీ అగైన్ నా సినిమాలు నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటాను. తర్వాత జీబ్రా వచ్చింది. ఇప్పుడు మీకు గాడ్ ఫాదర్ తర్వాత మధ్యలో ఇంకో కృష్ణమ్మ వచ్చింది, ఇప్పుడు జీబ్రా వస్తుంది. నేను మధ్యలో ఇంకేం చేయలేదు. సో అవన్నీ వదులుకోవడం పనిలో ఉన్నావు? అంతే సార్, ఎందుకంటే అవి నాకు నేను హీరోగా చూసుకునే కథలు కాదు అవి.
ఓకే. కథలు కాదు, క్యారెక్టర్స్ కూడా కాదు. సో అవి నేను చేయడం వల్ల నాకు అంటే పెద్ద హీరోలతోనే వచ్చాయా? ఓకే. అంటే అన్నయ్య ఒక్కడితోనే చేస్తావా, చిరంజీవి గారితోనే? అలా కాదు సార్, ఇంకెవరితో చేయవా? అలా అని కాదు సార్. అంటే అక్కడ అది అయిపోయింది కదా సార్. ఇప్పుడు నేను మళ్ళీ నా సినిమాలు చేసుకొని మళ్ళీ ఎక్కడైనా ఒక ఇంట్రెస్టింగ్ సెటప్ వస్తే చేస్తాను. అంటే అది కేవలం ఆయన కోసం, అందులో నో డౌట్. అది అందరికీ, ప్రపంచం అందరికీ తెలుస్తుంది. సో నో డౌట్ ఆ మూమెంట్లో నేను నా సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చేసుకోవాల్సినవి ఉన్నాయి అనే ఉద్దేశంతో వదిలేశాను. రైట్. ఇప్పుడు కమింగ్ టు జిబ్రా, దీని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు గమనించవలేదు నాకు తెలియదు, కానీ అటు ట్రేడ్లోని కానీ, ఎందుకంటే ఇది చాలా సైలెంట్గా, చాలా కామ్గా, ఏదో ఒక అగ్నిపర్వతం లోపల బాయిల్ అవుతున్నట్టుగా జరిగింది ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అలా జరిగింది. అండ్ పీపుల్ ఆర్ వాచింగ్, ఇండస్ట్రీ ఈజ్ వాచింగ్, అండ్ మీడియా ఈజ్ వాచింగ్, మీడియా ఈజ్ నోటీసింగ్ దట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది అందరికీ దాని మీద ఒక వ్యూ పాయింట్ క్రియేట్ అయింది. అవును సార్. ఈ సినిమా మీద సార్ అది విల్ ఇట్ స్టాండ్ దట్ ఎక్స్పెక్టేషన్? నాకైతే 150% నమ్మకం ఉందండి. ఓకే. ఇట్ విల్ స్టాండ్. ఇట్ విల్ స్టాండ్. ఇట్ విల్ స్టాండ్. ఓకే. అంటే నువ్వు కథ విన్న దగ్గర నుంచి, కథ సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి, కథ విని నాకు ఇలాంటి కథ వచ్చిందా అని ఇన్స్పైర్ అయ్యి నువ్వు చేసిన దగ్గర నుంచి ఎన్ని రోజులు చేస్తుంటావు షూటింగ్ దీనికి? 55 to 60 days. 60 days. అంటే నాట్ టూ మెనీ డేస్. 60 days అంటే ఫర్ ఎ హీరో ఇట్స్ వెరీ కామన్. 60 days. బట్ 60 days విత్ లాట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్, డెడికేషన్ అలా కనిపించాలి కదా. నీ రెగ్యులర్ లుక్ కాదు కదా. కాదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళి గడ్డం తీసి చుట్టూ తీసి అదో కంప్లైంట్ సార్. ఏంటది? ఇప్పుడు లుక్ మార్చడం అని చెప్పి ఒక కంప్లైంట్ ఉంది, సపోర్టింగ్ ఉండరు అని కంప్లైంట్ ఉంది, మ్యూజిక్ ఉండదు అని కంప్లైంట్ ఉంది, సాంగ్స్ ఉండవు అని కంప్లైంట్. అలా ఒకటి చెక్ మార్క్ చేసుకుంటూ పెద్ద వరల్డ్ పెద్దది ఉండదు అని కంప్లైంట్ ఉంది. ఇలా అన్ని చెక్ మార్క్స్ చేసుకుంటూ వచ్చిన సినిమా. అందుకని మీరు అడిగిన క్వశ్చన్ నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నానంటే, ఓకే అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ని అధిగమిస్తూ ముందరకు వచ్చిన సినిమా కాబట్టి సో 100% ఆడుతుందని నమ్మకం. నువ్వు అంటే నేను ఈ సినిమా చేయడంలో నేను ఈ ఛాలెంజ్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నది నీకేమైనా అనిపించిందా? లేదు సార్, లేదు సార్. ఎంజాయ్ చేశాను, ఫుల్ కంప్లీట్ ఎంజాయ్ చేశాను. ఇప్పుడు ఎంజాయ్ చేయడం, క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంజాయ్ చేయడం వేరు. బికాజ్ యూఆర్ అన్ యాక్టర్, యూ లవ్డ్ దిస్ ప్రొఫెషన్, కష్టపడి స్క్రిప్ట్ మీద నమ్మకం ఉన్నది కాబట్టి ఇంకొంచెం కష్టపడి పనిచేస్తారు. అది పెద్ద దట్ ఆల్సో కమ్స్ అండర్ ఎంజాయ్మెంట్. అది కష్టం అనిపించదు మీకు. ఛాలెంజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. ఛాలెంజ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అండర్స్టూడ్ సార్, మీ క్వశ్చన్ అర్థమైంది. ఛాలెంజ్ పరంగా లేదండి. ఛాలెంజ్ లేదు. ఛాలెంజ్ ఇట్స్ జస్ట్ ఏ కేక్ వాక్. ఇట్స్ అ కేక్ వాక్ ఫర్ మీ. అంటే లైక్ బికాస్ ఐఎమ్ కామన్ మ్యాన్, బ్యాంకర్ కదా, లైక్ ఒక నార్మల్ 9 to 5 జాబ్ చేసుకున్నాడు. కనెక్ట్ అయిపోయాడు. 9 to 5 జాబ్ చేసుకున్నాడు. మనం అక్కడి నుంచి వచ్చేది కొద్దిగా తొందరగా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నన్ను మీరు ఇప్పుడు కాదు సత్య, ఇప్పుడు నువ్వు ఒక కోటీశ్వరుడు, మొత్తం లక్షల వేల కోట్లు అంటే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి, అది ఛాలెంజ్ అయి ఉండేది. ఇది మనం అదే కాబట్టి పెద్ద కష్టం అనిపించలేదు. అయితే నువ్వు ఇంకా బాగా చేయాలంటే నైట్ షూటింగ్లు, మళ్ళీ పగలు షూటింగ్లు పెట్టి 2 పూట్ల అంటే రాత్రి పగలు నిన్ను రఫ్ ఆడిస్తే ఇంకా ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే నీకు లైఫ్ అలవాటు, ఆల్రెడీ అలవాటు ఉంది, అవన్నీ ప్రిపేర్ అయ్యి వచ్చాం కదా, సో ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. బట్ ఇది రిలీజ్ డేట్లు మారినాయి కదా, 1-2. ఒకసారి మారింది సార్. ఎందుకు చేత? అది ఎక్కువ సినిమాలు వస్తున్నాయని చెప్పి వీళ్ళు దట్స్ ఓన్లీ అంతే. October 31st అనుకున్నారు ముందు. అవును. November 22nd. అదే అంటే మీకు వర్క్ పరంగా ఏ రకమైన అలా ఏం లేదు సార్, అదేం పరంగా ఏం లేదు. ఆల్రెడీ 4-5 సినిమాలు ఉన్నాయి కదా అని. ఇంకొక పాయింట్ కూడా దీని మీద బాగా ఇట్ ఈస్ ఇన్ ది ఎయిర్, లైక్ అది నిజం చెవి వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. ఈ సినిమాకి బడ్జెట్ చాలా ఎక్కువైంది. విల్ ఇట్ రియల్లీ స్టాండ్ ది ఫ్రేమ్ ఆఫ్ సచ్దేవ్స్ మార్కెట్? రైట్. ఇది ఎలా ఇంత ఖర్చు పెట్టి సత్యదేవ్ మీద తీసారు అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది బిట్వీన్ ది 4 walls. అబ్సల్యూట్. 4 walls ఏం కాదులేండి, ఆడిటోరియంలోనే. అదే ఏ నమ్మకం అసలు మీ ప్రొడ్యూసర్ SN రెడ్డి గారికి? రెడ్డి గారికి మెయిన్ అంటే
ఈ సినిమా నేను ఇందాక ముందు చెప్పాను, ఇప్పుడు అవతార్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను. అవును, అవతార్కి డబ్బులు పెట్టారు, సో ఈ వరల్డ్కి డబ్బులు పెట్టారు. అయితే ఇది మీరు అన్నట్టు సార్, మీరు ప్రతిసారి హిస్టరీ తీసుకుంటే ఇప్పుడు ఆ టైంకి కేజీఎఫ్ యష్కి చాలా పెద్ద సినిమా, అవును, ఆ టైంకి తేజాకి హనుమాన్ చాలా పెద్ద సినిమా. అవును. ఆ టైమ్స్కి అతీతంగా పెట్టినవే, అంటే మీకు అర్థమవుతుంది, మార్కెట్ కాకుండా వాళ్ళందరూ కూడా సినిమా కాన్సెప్ట్ పైన పెట్టడం జరిగింది, వరల్డ్ బిల్డింగ్ మీద పెట్టడం జరిగింది. ఆ సినిమాలన్నీ కూడా బాగా పే చేసినాయి. సో సేమ్ కోవలోకి జిబ్రా వెళ్తుంది. అంటే ఇది నా మార్కెట్ లేకపోతే నా బిజినెస్ యాంగిల్లో కాకుండా ఓకే ఇలాంటి ఒక వరల్డ్కి పెట్టాలి, పెడితే అందరిది ఇది ఫ్లోరిష్ అవుతుంది అన్నది కనెక్ట్ అవుతుంది బాగా ఆడియన్స్. అవును, అది నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్స్ కరెక్ట్. ఎందుకంటే అతనికి తేజాకి మించిన 4 అంటే అది తేజ అని కాదు సార్, తేజ అక్కడ తను ఒక పాత్ర చేస్తున్నాడు. హనుమాన్ అనే సినిమా వరల్డ్ పెద్దది, అవును, కేజీఎఫ్ అనే వరల్డ్ పెద్దది, జీబ్రా అనే వరల్డ్ పెద్దది. సో మీరు చూస్తే ప్రతిదీ వరల్డ్ బిల్డింగ్కి డబ్బు, అది ఇంకో వేరే యూనివర్స్ క్రియేట్ చేసినట్టే కదా. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఇప్పుడు కేజీఎఫ్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్నదే అంటున్నా, కేజీఎఫ్ దాని అట్మాస్ఫియర్, యాంబియన్స్, క్యారెక్టర్స్ అన్నీ చాలా భారీ ఎత్తుగా ఉంటాయి. అలాగే హనుమాన్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి, లార్డ్ హనుమాన్ అన్నీ. ఇప్పుడు ఈ సినిమాకి నిన్ను అలా సపోర్ట్ చేసేది ఏంటి? బ్యాక్ నుంచి వాళ్ళిద్దరు ఆ హీరోలని మొత్తం ఒక సెటప్ సపోర్ట్ చేసింది. అవును, మ్యాజిక్ సపోర్టెడ్. సో ఇక్కడ మనకి డబ్బు సపోర్ట్ చేస్తుంది సార్. మనకి ఇందులో సినిమా అంతా డబ్బు గురించి, ఓకే, డబ్బు అనే ఎలిమెంట్ గురించి. హ్యూజ్ బ్యాంక్ సెట్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ బ్యాంక్ సెట్లోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తే అది బ్యాంక్ అని నేను సెట్ అని చెప్పకపోతే మీరు ఫీల్ ఇట్ ఎఫ్డీలో మీ డబ్బులు పెట్టేసి ఒక అకౌంట్ తీసుకొని ఫామ్ ఎవ్రీథింగ్ ఇస్ సో అథెంటిక్. అంటే అంత పెద్ద బ్యాంక్ సెట్ ఉంది, హ్యూజ్ బ్యాంక్ సెట్ వేస్తారు. ఓకే, అంటే వరల్డ్, అంటే అదొక వరల్డ్. ఇప్పుడు ధనా వరల్డ్ ఉంటుంది, ధనా వరల్డ్ ఇస్ హ్యూజ్, అంటే అది ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ఓకే, సో ఈ వరల్డ్స్ సపోర్ట్ చేస్తాయి మనకంటే సినిమా పరంగా విజువల్ ఎక్స్పీరియన్స్ ఈ వరల్డ్స్ ద్వారా. విజువల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు కథలో నీదో క్యారెక్టరా, నీ చుట్టూరా తిరిగే కథ ఇది? అందరు చుట్టూ తిరిగే కదా సార్, అందరం షోల్డర్ ఉంటుంది. ఇప్పుడు నా ఒక్కడి షోల్డర్ కాదు, అంటే నేను ఇలా కంటే సార్ కొంచెం. అంటే ఇప్పుడు హిట్, సూపర్ హిట్ అన్నది ఏదో ఉన్నది, అది ఎలాగ పుట్టిందో ఆ మాట ఎవరు పుట్టించారో ఎవరికి ఏ నమ్మకాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ, బట్ దేర్ ఈస్ ఏ వేవ్, ఇదేదో సూపర్ హిట్ అయ్యే సినిమా అన్న ఫీల్ ఉన్నది అందరిలో. నువ్వు పట్టుకెళ్ళిపోతావు ఫైనల్గా అని. సూపర్ హిట్ పెద్ద హిట్ కొట్టాడు సార్. ఇన్ని రోజులు ఫ్లాపులు నా ఖాతాలో వేసరికి ఒక హిట్ అయ్యండి సార్ ఖాతాలో. డెఫినెట్లీ నీ ఖాతాలోనే 100% ఇది పెద్ద హిట్ కింద పడుతుంది జీబ్రా, 100%. ఎలాగైతే యానిమల్స్లో జీబ్రా ఒక స్పెషల్గా కనిపిస్తుందో, సినిమా ఇండస్ట్రీ రిలీజుల్లో కూడా ఈ ఏడాది రిలీజుల్లో ఈ సినిమా 100% ఒక స్పెషల్గా కనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ 100% లిఫ్ట్ యూ టు వెరీ హై ర్యాంక్ అని నేను నమ్ముతున్నా. ఐఎమ్ జస్ట్ బిలీవింగ్ బేసింగ్ ఆన్ ది సిమ్టమ్స్ అండ్ సిండ్రోమ్ ఆఫ్ ది ఫిల్మ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సత్య. మంచి హిట్ కొడితే నీలాంటి హీరో సినిమా ఇండస్ట్రీకి చాలా అవసరం, 100%. దానిలో అయితే డౌట్ లేదు. మా హిట్ టీవీ తరఫున, మా ఆడియన్స్ తరఫున ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బిగ్ బెస్ట్. థ్యాంక్ యూ సార్, బిగ్ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, journey with this zebra on zebra. He is just traveling on zebra right now. We will see till what extent this zebra will take him tomorrow. But let us wish him that it takes him to the heights. Thank you watching. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.